హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఎట్టకేలకి ఫ్రాన్స్ యుక్రెయిన్కి మిరాజ్ 2000 జెట్స్ని డెలివరీ చేసింది. దీన్ని అఫీషియల్గా కూడా ప్రకటించింది. కానీ ఎన్ని జెట్స్ని డెలివరీ చేసింది, మొత్తం ఎన్నింటిని ఇవ్వబోతుందనే వివరాలని బయటపెట్టలేదు. ఫ్రాన్స్ అయితే వీటిని రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ముందు జామింగ్ టెక్నిక్స్ ద్వారా సేఫ్టీ ఉండడం కోసం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసింది. ఈ మిరాజ్ 2000 F-16 లాగానే ఒక సింగిల్ ఇంజన్ 4th జనరేషన్ జెట్. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా F-16కి కాంపిటేటర్గా ఉండేది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా రఫ్గా 50 జెట్స్ ఉన్నాయి. 2019 బాలాకోట్ స్ట్రైక్స్లోనే కాకుండా కార్గిల్ వార్లో కూడా ఈ జెట్స్ ముఖ్య పాత్ర పోషించాయి. ఇది మ్యాక్ 2.2 గంటకి 2700 కిలోమీటర్ల వేగాన్ని రీచ్ అవ్వగలదు. బాంబ్స్ని డ్రాప్ చేసేటప్పుడు శత్రువు భూభాగంలోకి క్విక్గా చొరబడి దాడి చేసి వెంటనే వచ్చేయగలదు. ఆల్రెడీ యుక్రెయిన్కి F-16 జెట్స్ డెలివరీ అయ్యాయి. కానీ ఈ జెట్స్ని రష్యాపై దాడులకు కాకుండా రష్యా ఫైర్ చేస్తున్న క్రూజ్ మిసైల్స్, డ్రోన్లని డౌన్ చేయడం కోసం, అంటే డిఫెన్స్గా వాడుతుంది. అయితే దాడులకు కూడా వాడాలని చూసింది, కానీ అలా పంపిన వెంటనే రష్యా ఒక F-16ని డౌన్ చేసింది. ఆ తర్వాత ఈ జెట్స్ మరలా రష్యాపై దాడి చేయడానికి వెళ్ళినట్టు న్యూస్ రాలేదు. అయితే మిరాజ్ 2000 జెట్ ఆల్రెడీ ఫ్రాన్స్, యూకేలు సప్లై చేసిన స్టోర్మ్ షాడో స్కాల్ప్ మిసైల్స్, అలాగే హ్యామర్ బాంబ్స్ని క్యారీ చేయగలదు. సో ఈ జెట్స్ని రష్యాపై దాడులు చేయడానికే వాడుతుంది. ఈ మిరాజ్ 2000 F-16 జెట్స్ రష్యన్ జెట్స్ కన్నా అడ్వాన్స్డ్ కాకపోయినా యుక్రెయిన్ దగ్గర ఉన్న సోవియట్ కాలం నాటి జెట్స్ కంటే అడ్వాన్స్డ్గా ఉంటాయి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, గ్రౌండ్ స్ట్రైక్స్లో స్పెషలిస్ట్గా ఉన్న మిరాజ్ 2000 రష్యాపై దాడులు చేయగలుగుతుందా, లేదా F-16 లాగానే కూలిపోతుందా? ట్రంప్ అయితే రష్యా, యుక్రెయిన్ల మధ్య సీజ్ ఫైర్ డీల్ కోసం ట్రై చేస్తున్నాడు. రష్యాకి అనుకూలంగా మాట్లాడుతున్నా కూడా యుక్రెయిన్ని నేటోలో చేర్చకుండా బ్యాన్ చేయడం లాంటి ముఖ్యమైన డిమాండ్స్కి ఒప్పుకోలేదు. సీజ్ ఫైర్ ఇప్పట్లో జరిగేలా లేదు, కానీ ట్రంప్ అయితే యుక్రెయిన్కి వెపన్స్ని ఇవ్వడం ఆపేశాడు. మరి యూరప్ దేశాలు ఇలా యుక్రెయిన్ని ఎంతవరకు లాక్కొస్తాయో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.